ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే మనకు గుర్తుకొచ్చేది సిపిఎం పార్టీ. ఈ పార్టీ 1977 నుండి 2011 వరకు మొత్తం 34 సంవత్సరాలు అధికారంలో కొనసాగింది. అయితే 2000 సంవత్సరం తర్వాత పరిస్థితులు మారాయి. ఇండస్ట్రియలైజేషన్ ప్రయత్నాల్లో వచ్చిన సమస్యల వల్ల ముఖ్యంగా సింగూర్ అండ్ నందిగ్రామ్ ప్రాంతాల్లో జరిగిన భూసేకరణ వివాదాలు ప్రజలలో అసంతృప్తిని పెంచాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తూ చివరికి 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం సిపిఎం పార్టీ ప్రభావం చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పుకోవాలి. వెస్ట్ బెంగాల్ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే రాష్ట్రం అప్పు సుమారు 7,71 కోట్ల వరకు పెరిగినట్లు అధికారిక ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అప్పు ఎక్కువగా ఉండటం ఒక్కటే సమస్య కాదని అర్థం చేసుకోవాలి. ప్రధాన సమస్యలు 3 ఉన్నాయి ఇక్కడ. ఇండస్ట్రియల్ గ్రోత్ ఆశించిన స్థాయిలో పెరగకపోవటం, ప్రైవేట్ పెట్టుబడులు పెద్దగా రాకపోవటం, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం. ఈ అంశాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైన విమర్శలు చేస్తోంది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేము నేరుగా లాభాలు అందిస్తున్నామని బలంగా వాదిస్తోంది. వెస్ట్ బెంగాల్ ఓటర్ లిస్ట్ నుండి సుమారు 90 లక్షల పేర్లు తొలగించబడిన ప్రాసెస్ను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు, అంటే ఎస్ఐఆర్ అంటారు. ఈ ప్రాసెస్ను నిర్వహించిన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ చర్యలకు అధికారికంగా ఇచ్చిన కారణాలు స్పష్టంగా ఉన్నాయి. డూప్లికేట్ ఓటర్లను తొలగింపు చేయడం, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించడం, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారిన ఓటర్ల డేటా సవరణ చేయడం. ఈ విధంగా ఓటర్ లిస్టును ప్యూరిఫికేషన్ చేయడం ప్రతి ఎన్నికల ముందు జరిగే సాధారణ ప్రాసెస్ అని ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే ఇక్కడ ప్రధాన వివాదం నెంబర్స్ పై ఉంటుంది. ఎంత అంటే 90 లక్షల పేర్లు, అంటే 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడం అనేది చాలా పెద్ద నెంబర్స్ కావడం వల్ల ఈ చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఈ చర్యల వల్ల నిజమైన ఓటర్లు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆరోపిస్తోంది. ఇంకా భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం ఇది సరైన ప్యూరిఫికేషన్ యాక్షన్ అని సమర్థించుకుంటోంది. ఈ విధంగా ఈ వివాదాన్ని చివరకు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. ఈ యాక్షన్స్ పూర్తిగా నిష్పక్షపాతంగా జరిగిందా లేదా అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఓటర్ డేటా రీసెర్చ్లో మోడర్న్ టెక్నాలజీలు, ముఖ్యంగా డేటా అనాలిసిస్ టూల్స్ అండ్ ఆటోమేషన్స్ వాడారు. అయితే ఏఐని ఉపయోగించి ఓటర్లనే లక్ష్యంగా తీసుకొని తొలగించారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధానంగా పార్టీల మధ్య పోటీ సంక్షేమ పథకాలపై ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ 1,500 ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేసింది. బీజేపీ అయితే 3,000 డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాన్ని ప్రకటించింది. ఈ పోటీ పూర్తిగా ఓటర్లను ఆకర్షించే ఆర్థిక వ్యూహంగా మారిపోయింది ఈ రోజుల్లో. వివిధ సర్వేల్లో బీజేపీ ఓటు శాతం పెరిగిందని చెప్తోంది. టీఎంసీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు చాలా చోట్ల బలంగా పోటీగా మారే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలైతే కావు. ఇవి ఆర్థిక పరిస్థితులు, ఓటర్ లిస్ట్ మార్పులు మరియు రాజకీయ వ్యూహాల మధ్య జరిగే పోటీ.